ఇరాన్ తెలివైనదైతే గనక తను చెయ్యాలి అనుకున్నది చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని వ్యాఖ్యలు మానుకోవాలి. అది అసలు ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటి? డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అంది. ఆ మాట అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? డెత్ టు ఇరాన్ తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చిట్ట చివరిలో మరి అది డబ్బుకే లొంగిందా అమెరికా, లేదంటే గనక భయపడిందా అణు విధ్వంసం జరిగితే అన్నటువంటి దాంతో తెలియదు. కానీ ఒకప్పటి అమెరికా అయితే ఏదైతే జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసింది, ఇక్కడ అణ్వస్త్ర కేంద్రం పూర్తిగా పేలేటట్టు చేస్తే చాలు మరొక హిరోషిమా నాగసాకి అయిపోతుంది. ఇరాన్ మొత్తం బూడిదే మిగులుతుంది. ఇరాన్తో పాటుగా పాకిస్తాన్ నాశనం అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ దెబ్బతింటుంది, ఆ పక్కన ఉన్నటువంటి కాబట్టి అన్నిటికి కూడా దెబ్బతినే పరిస్థితుంది. చివరిలో ఆగింది. అది చెయ్యాలనుకుంటే చేసేయగలరు. ఓన్లీ ఆ